వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో జనవరి 9th కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్ లో చూద్దాం. సో ముందుగా నిన్న జనవరి 8th క్లాస్ కు సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చాం. ఆ ప్రశ్నలకు వివరణ ముందు చూద్దాం. ఆ తర్వాత ఈ రోజు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యాప్ లో ఈ క్వశ్చన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్ చూడొచ్చు అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ క్లాస్ లో మీరు యూట్యూబ్ క్లాస్ లో వినొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారత చరిత్రలో అతి తక్కువ సార్లు ఏ సంవత్సరంలో రాజ్యసభ సమావేశం అయ్యింది అని చెప్పి మనకు క్వశ్చన్. సో ఇది ఇంపార్టెంట్. సో దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి మనకు 2020 2020లో కేవలం 33 రోజులు మాత్రమే రాజ్యసభ సమావేశం అయ్యింది. సో మనకు గతంలో 1999 అదేవిధంగా 2004 అదేవిధంగా 2008 ఈ దేశాల్లో ఈ సంవత్సరాల్లో 50 రోజుల కంటే కూడా తక్కువ రోజులు సమావేశం అనేది మనకు జరిగింది. 1998లో కేవలం 48 డేస్, అదేవిధంగా 2004 2008 ఈ రెండు సంవత్సరాల్లో కూడా కేవలం 46 డేస్ మాత్రమే మనకు రాజ్యసభ సమావేశాలన్నీ కొనసాగాయి. అయితే 33 అనేది ఇప్పుడు చాలా చాలా తక్కువ రోజులు రాజ్యసభ అనేది సమావేశమైంది. అండ్ ఈ ఏడాది మనకు శీతాకాల సమావేశాలు కూడా కోవిడ్ నేపథ్యంలో రద్దయ్యాయి. గతంలో ఎప్పుడైనా కోవిడ్ నేపథ్యంలో శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి అంటే అయినాయి. సో 1975లో రద్దయ్యాయి, 1979లో రద్దయ్యాయి, 1984లో కూడా శీతాకాల సమావేశాలు అప్పట్లో రద్దయ్యాయి. ఇప్పుడు కూడా తాజాగా మనకు శీతాకాల సమావేశం రద్దు నేపథ్యం, అంతకుముందు కోవిడ్ ఉండడం మూలంగా కేవలం 33 రోజులు మాత్రమే మనకు రాజ్యసభ సమావేశాలు అనేవి కొనసాగాయి. అండ్ అయితే 2020లో రాజ్యసభ సమావేశాల ఈ క్వాలిటీ లేదా యూటిలిటీ ప్రయోజనం అనేది 82.7% ఉండడం గమనార్హం. అంటే చాలా ఎక్కువ బిల్స్ అనేవి ఆమోదం పొందాయి. గడిచిన 11 సంవత్సరాల్లో ఇంత ప్రయోజనకరమైన సమావేశాలు మనకు లేవు. మొత్తం 39 బిల్లులను ఆమోదించారు. సమావేశం జరిగింది కేవలం 33 రోజులే, కానీ ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య మాత్రం 39గా ఉంది. ఇందులో బడ్జెట్ సమావేశాల్లో 12, వర్షాకాల సమావేశాల్లో మరొక 27 తీర్మానాలను చేశారనమాట. 12 and 27 33 రోజుల సమావేశం జరిగింది. టోటల్ 39 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో బడ్జెట్ సమావేశాల్లో 12, మరొక 27 ఏమో వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందాయి. మొత్తం 39 బిల్లులు ఆమోదం పొందాయి. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లిథియం ఎగుమతికి ఇటీవల ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ డి అవుతుంది. అర్జెంటీనా దేశంతో ఒప్పందం అనేది భారతదేశము ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఎందుకంటే చైనాతో సాధ్యమైనంత మేరగా వీటిని తగ్గించుకోవాలని చెప్పి భారతదేశము నిర్ణయించింది. ఈ లిథియం దిగుమతి, లిథియం ఎందుకు చైనాతో తగ్గించుకొని అర్జెంటీనాతో పెంచుకుంటుంది లిథియం సంబంధించి. అండ్ ఎందుకు చైనాతో తగ్గించుకోవడం అంటే సంబంధాలు మనకంతగా మెరుగ్గా లేని నేపథ్యంలో దాన్ని రీప్లేస్ చేసి అర్జెంటీనాతో ఎక్కువగా ఈ లిథియంను ఉపయోగించుకోవాలని చూస్తుంది. అదేవిధంగా భారతదేశము విద్యుత్ బ్యాటరీలతో నడిచే వెహికల్ కు వెళుతుంది వేగంగా. ఈ నేపథ్యంలో లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి చాలా కాలం డ్యూరేషన్ గా ఉంటాయి, మన్నికగా ఉంటాయి. కాబట్టి వాటిని ఎంచుకోవాలని మరొక వ్యూహంగా భారతదేశం చెప్పుకోవచ్చు. సో ప్రపంచంలో మనకు అతి ఎక్కువగా ఈ లిథియం నిల్వలు ఉన్న దేశం ఏది అని అడిగితే బొలీవియా అని చెప్పాలి. బొలీవియా. సో ప్రపంచంలో అతి ఎక్కువగా మనకు నిల్వలు లిథియం నిల్వలు కలిగి ఉన్న దేశం బొలీవియా. సో బొలీవియాకు సంబంధించి అతి ఎక్కువగా లేదా అతిపెద్ద అని ఇలాంటి సూపర్లేటివ్ బిట్ ఇంకొకటి కూడా ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ప్రపంచంలో మనకు రామ్సర్ సైట్లు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో 42 రామ్సర్ సైట్లు అనేవి ఉన్నాయి. మరి ప్రపంచంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏ దేశంలో ఉందంటే బొలీవియా. అతి ఎక్కువ సంఖ్యలో రామ్సర్ సైట్లు ఉన్న దేశం ఏదంటే బ్రిటిష్ అని చెప్పాలి. కానీ అతిపెద్ద రామ్సర్ సైట్ ఏ దేశంలో ఉందంటే బొలీవియా అని చెప్పాలి. అదేవిధంగా లిథియం మనకు
ప్రపంచంలో అతి ఎక్కువగా ఏ దేశంలో ఉంది అంటే బొలీవియా అని చెప్పాలి. రైట్. సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో శీతోష్ణ స్థితి నమోదు చేయడం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని అడిగితే 1901 లో ప్రారంభమైంది. ఈ అంశం ఎందుకు ఇప్పుడు న్యూస్ లో ఉంది అని అంటే భారతదేశంలో వేడిగా ఉన్న సంవత్సరాల్లో 8వ స్థానంలో 2020 ఉంది. 2020 అనేది 8వ స్థానంలో ఉంది అని చెప్పి ఇటీవల మనకు ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక ఇచ్చిందనమాట. సో భారతదేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా వేడిగా ఉండే సంవత్సరం ఏది అని అంటే 2016 గా చెప్పుకోవాలి. 2016 తర్వాత 2009, ఆ తర్వాత 2017, ఆ తర్వాత 2010, దెన్ ఆ తర్వాత 2015, ఆ తర్వాత 2018, 2019 అండ్ దెన్ 2020. సో 15 తర్వాత 16, 17 ఫస్ట్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయి ఆ తర్వాత మిగతా అన్ని వరుసగా ఉన్నాయి. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 2015 తర్వాత 18, 19, 20 వరుసగా. మరి 16, 17 ఎటుపోయాయి అంటే 16, 17 ఫస్ట్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళాయి. మధ్యలో 2009 వచ్చింది. 2009 తర్వాత ఉండే 2010, 2017 తర్వాత వచ్చింది. అట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు అత్యధిక వేడిని నమోదు చేసిన సంవత్సరాలు ఇవి. సో 8వ ప్లేస్ లో ఉంది 2020 అనేది. లానినా పరిస్థితులు ఉన్నప్పటికీ, లానినా ఉన్నప్పుడు సాధారణంగా రిలేటివ్ గా లేదా సారూప్యంగా ప్రపంచం అనేది చల్లగా ఉంటుంది. కానీ లానినా పరిస్థితులు ఉన్నప్పటికీ 2020లో బాగా వేడి అన్నది నమోదైంది. దీనికి సంబంధించి ఈ నివేదిక ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న ఏ యుద్ధం ముగిసి 2021 జనవరి 1 నాటికి 203 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పడుతున్నారు. సో బి అవుతుంది ఆప్షన్, భీమా కోరేగావ్ యుద్ధము. సో ఇంపార్టెంట్ ఇది కూడా. 1818 జనవరి 1 నాడు జరిగింది. ఇది 1818 జనవరి 1 నాడు ఈ యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధం పేష్వాలకు బ్రిటిష్ కు మధ్య జరిగింది. పేష్వాలు బ్రిటిష్. పేష్వాలు అంటే మనకు తెలిసిందే మరాఠాలో ప్రధానమంత్రి పదవి అనుకోవచ్చు మనం. పేష్వా వర్సెస్ బ్రిటిష్ వీళ్లకు మధ్య జరిగిన యుద్ధం ఇది. అయితే ఈ పేష్వా ఆర్మీలో ఎక్కువగా అగ్రవర్ణాలు ఉండడం, అగ్రవర్ణ వాళ్ళకి చెందిన వాళ్ళు, బ్రిటిష్ ఆర్మీలో ఎక్కువగా దళితులు ఉండడం మూలంగా ఇది ఒక సామాజిక పరమైన యుద్ధంగా కూడా పరిగణించవచ్చు. సో ఈ యుద్ధంలో పేష్వా పరాజయం పాలైంది. అండ్ ఇది వర్గపోరు కూడా దారితీసింది తర్వాత కాలంలో. అండ్ ఎక్కడైతే ఈ బ్రిటిష్ సైన్యాలు గెలిచాయో ఆ ప్రదేశాన్ని 1927 జనవరి 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చూశారు, దాన్ని ఆయన విట్నెస్ చేశారు. అండ్ ఈ విజయానికి గుర్తుగా ఇక్కడ బ్రిటిష్ ఆర్మీ గెలిచింది. దీంతో మరాఠాల ప్రభావం అనేది భారతదేశంలో పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. అండ్ ఈ విజయానికి గుర్తుగా బ్రిటిష్ వాళ్ళు పేర్నే అనే ఒక గ్రామంలో ఒక విజయ స్తంభాన్ని కూడా నాటింది. రైట్. సో ఇది మనకు లాస్ట్ క్లాస్ లో అడిగిన 4 క్వశ్చన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అదే విధంగా ఈ రోజు క్లాసుకు సంబంధించి కూడా మరికొన్ని క్వశ్చన్స్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. దీంట్లో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అన్ని ఏరియాస్ ని టచ్ చేస్తూ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాం. సో నిన్న మనకు లాస్ట్ క్లాస్ లో అడిగిన క్వశ్చన్ సంబంధించి మీరు కానీ చూస్తే పాలిటిక్స్ సంబంధించిన రిలవెన్స్, అదే విధంగా మనకు బయోలిటరల్ అనుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోవచ్చు, దానికి సంబంధించిన లిథియం లాంటి క్వశ్చన్, అదే విధంగా ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, అదే విధంగా ఈ మనం హిస్టరీ రిలేటెడ్ గా 4 క్వశ్చన్. సో అదే విధంగా ఇప్పుడు ఈ రోజు యాప్ లో అప్లోడ్ చేసిన దాంట్లో భాగంగా మీరు చూస్తే గాన జీకే క్వశ్చన్ జనవరి 6న వ్యవస్థాపక దినోత్సవం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు ఆర్గనైజేషన్. అదేవిధంగా సత్యమేవ జయతే పేరుతో ఏ రాష్ట్రం డిజిటల్ మీడియాను, ఇది నేషనల్ అఫైర్స్ అనుకోవచ్చు, జాతీయ గణాంక కార్యాలయం నివేదిక ప్రకారం ఇది మనం ఎకానమీ, కరెంట్ ఎకానమీలో భాగంగా మనము చూడొచ్చు. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్వశ్చన్స్ అందుబాటులో ఉంటాయి. అదే విధంగా వ్యోమ యాప్ లో మీకు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. ఆస్పిరెంట్స్ ఈ క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయొచ్చు. గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి, చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా ఉన్నాయి. అదే విధంగా జూలై టు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 199 మీకు వ్యోమ అందిస్తుంది. ఆల్ క్లాసెస్ ఇప్పటికే మీకు అప్లోడ్ అయ్యి ఉన్నాయి. అవి కూడా మీరు 199 రూపీస్ పే చేసి తీసుకోవచ్చు. నా ఇప్పుడు జనవరి 9th కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. సో జనవరి 9th మనకు ప్రవాస భారతీయ దినోత్సవం అనేది నిర్వహిస్తాము. ప్రవాస భారతీయ దినోత్సవం.
సో ప్రవాస భారతీయ దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నామనంటే 1915 జనవరి 9th మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చి అండ్ భారత్ జాతీయ ఉద్యమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అండ్ ఈ నేపథ్యంలోనే జనవరి 9th నాడు ప్రవాస భారతీయ దినోత్సవం, ప్రవాస భారతీయులు భారతదేశానికి చేస్తున్న సేవను గుర్తించేందుకు దీన్ని నిర్వహిస్తున్నారు. అండ్ 1893లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారనమాట. సో ఈ 1893లో మనకు చాలా ఇంపార్టెంట్ సంఘటనలు జరిగినాయి. ఇదే సంవత్సరం స్వామి వివేకానంద ఆయన చికాగోలో సమావేశం ఇచ్చి మొత్తం ఈ ప్రపంచాన్ని అబ్బురపరిచారు. అదేవిధంగా ఇదే సంవత్సరం మనకు అన్ని బీసెంట్ భారతదేశానికి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె విద్యాలయాన్ని నెలకొల్పింది. ఆ విద్యాలయమే తర్వాత కాలంలో మనకు ఒక యూనివర్సిటీగా బెనారస్ హిందూ యూనివర్సిటీగా మారింది. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీకి మదన్ మోహన్ మాలవ్య వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. 2019 నుంచి 1990 నుంచి 1938 వరకు ఆయన పనిచేశారు. ఆయన భారతరత్న అవార్డును కూడా పొందారు. ఇదే సంవత్సరం మహాత్మా గాంధీ ఆయన సౌత్ ఆఫ్రికాకు వెళ్ళారు. అక్కడ ఆయన రైల్లోనే వివక్షకు గురి కావడంతో అప్పటి నుంచే ఈ జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఆయన పోరాటం అనేది స్టార్ట్ అయింది. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో కూడా ఎంతో పోరాటం చేశారు. వివిధ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి నాటల్ కాంగ్రెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఆయన పోరాడారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి 1915 జనవరి 9th తిరిగి వచ్చి ఆయన మనకు తెలిసిందే ఇంకా జాతీయ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. సో ఆయన మొదలు కేక్ అని మీరు గుర్తుపెట్టుకోండి, కేక్ రైట్. సో ఇదే ప్రాసెస్ లో ఇది గతంలో కూడా ఒక క్లాస్ లో నేను చెప్పాను, చంపారన్ మూవ్మెంట్ అండ్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఖేడా సత్యాగ్రహ అని. కేక్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు ఈ వరుస గుర్తుంటే ఆయన వరుసగా పాల్గొన్న మూవ్మెంట్స్. ఇంకా తర్వాత నేరుగా జాతీయ ఉద్యమంలోకి ఆయన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తోటి ఎంటర్ అయిపోయారు. సో ఈ విధంగా మనకు ప్రవాస భారతీయ దినోత్సవం మరి 2021 సంవత్సరంలో జరుగుతున్న ప్రవాస భారతీయ దినోత్సవం ఎన్నవది అంటే 16వ ప్రవాస భారతీయ దినోత్సవము. అండ్ 2003లో ఇది ప్రారంభమైంది మనకు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు. 2015 నుంచి 2015 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుకను నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం నిర్వహించిన ప్రవాస భారతీయ దినోత్సవం దాని ఇతివృత్తం లేదా థీమ్, ఇతివృత్తము థీమ్ అనేది బాగా ఇంపార్టెంట్. దేనికి సంబంధించింది అంటే కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్, అంటే ఆత్మనిర్భర్ భారత్ కు తోడ్పాటు అని చెప్పి మనం తెలుగులో అనుకోవచ్చు. సో ఇంగ్లీష్ లో రాస్తున్నాను, ఇంగ్లీష్ లోనే నేర్చుకోండి. కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ భారత్, కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ కు తోడ్పాటు అన్న మీనింగ్ ఇది కన్వే చేస్తుంది రైట్. సో ఇది మనకు డేకు సంబంధించింది. అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూ, ప్రపంచ ఆహార ధరల సూచిని మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, రోమ్ కేంద్రంగా పనిచేసే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. ఏం చెప్తుంది అంటే వరుసగా ఏడో నెల కూడా ఆహార ధరల సూచి పెరిగిందని చెప్పి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తన తాజా నివేదికలో పేర్కొంది. సో 2020 డిసెంబర్ లో ఈ సూచి 107.5 పాయింట్స్ ఉంటే మనకు 2020 డిసెంబర్లో 107.5 ఉంది. కానీ అంతకుముందు నవంబర్లో 2.3 తక్కువ ఉండింది అంతకంటే. సో ధర పెరిగింది అని చెప్పి ఈ అంశం మనకు స్పష్టంగా సూచిస్తూ ఉంది. మరి ఈ ఆహార ధరల సూచిని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1996లో ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ధరలను నియంత్రించేందుకు ఉద్దేశించింది అనమాట. అగ్రికల్చర్ ప్రైసెస్ ఎలా పెరుగుతూ ఉన్నాయి, వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని పరిశీలిస్తారు. అదేవిధంగా తృణధాన్యాలు అంటే సీరియల్స్ అంటాం మనం, ఓకే, తృణధాన్యాలు, నూనె గింజలు, మాంస అండ్ పంచదార, అదేవిధంగా నూనె గింజలు ఆయిల్ సీడ్స్ కూడా, ఇవన్నీ కూడా ఒక బాస్కెట్ లాగా పరిశీలిస్తారు. బాస్కెట్ అంటే ఈ బాస్కెట్ లో ఈ వస్తువులన్నీ ఉన్నాయి. ఈ బాస్కెట్ ధర ఎంత, సే 100 రూపీస్ అనుకోండి, తర్వాత నెల దీన్ని 105 రూపీస్ అయిందనంటే ఈ బాస్కెట్ ఇంతే క్వాంటిటీ 5% ఇంక్రీస్ అయినట్టుగా పరిశీలిస్తారనమాట. సో ఈ విధంగా మరి ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటుంది FAO 2014-16 ఈ కాలంలో ఉండే ధరల్ని ఆధార ధరలుగా తీసుకుంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ మనకు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార ధరల సూచికి తీసుకున్న ఆధార సంవత్సరం ఏది అని చెప్పడతారు. 2014-16 అనేది ఆధార సంవత్సరంగా పరిశీలిస్తారు. అండ్ మనకు సరాసరి ఆహార ధరల సూచి 2020లో 97.9 గా ఉంది.
2019లో ఇది 2020లో 97.9, 2020లో 97.9. అదే 2019లో ఎంత ఉంది అని అంటే 3.1% తక్కువ ఉంది. 2020 కంటే 3.1% అనేది మనకు తక్కువగా ఉంది, రైట్. సో ఇది మనకు అంశం. మనకి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. దీన్ని అక్టోబర్ 16న మనకు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి అదే రోజున మనము ప్రపంచ ఆహార దినోత్సవంగా కూడా నిర్వహిస్తాం దీన్ని. ఓకే, మనం రెగ్యులర్ క్లాస్ లో కవర్ చేశాను నేను అక్టోబర్ 17th రోజున. అండ్ ఈ సందర్భంగా 75 ఇయర్స్ అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. 75 ఒక కాయిన్ కూడా, స్మారక కాయిన్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ రిలీజ్ చేశారు. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. అండ్ దెన్ జాతీయ అంశాలు. భద్రతా మండలిలో కీలక కమిటీలకు భారత్ అధ్యక్షత వహించనుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. మనకు తెలిసిందే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశము మనం నాన్ పర్మనెంట్ మెంబర్ గా, తాత్కాలిక సభ్య దేశంగా జనవరి 1 నాడు తన టెన్యూర్ ను ప్రారంభించింది, రైట్. అండ్ గతంలో కూడా భారత్ 7 సార్లు ఇందులో సభ్యత్వాన్ని పొందింది. ఇప్పుడు 8వసారి భారత్ ఇందులో కొనసాగుతుంది. మరి తాజాగా ఇప్పుడు ఏ కమిటీలకి ఇది భారతదేశం ఎంపికైంది అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి తాలిబాన్ ఆంక్షల కమిటీ. దీనికి నేతృత్వం వహిస్తుంది భారత్. తాలిబాన్ ఆంక్షల కమిటీ పేరే చెప్తుంది. ఓకే, తాలిబాన్ ఆంక్షల కమిటీకి సంబంధించి ఇది మనకు పేరే చెప్తుంది. 1988లో ఈ తాలిబాన్ ఆంక్షల కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపన కోసం కృషి చేస్తుంది. పేరే చెప్తుంది. తాలిబాన్ అనే సంస్థ ఎక్కడుంది అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉందని తెలుసు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో శాంతిని నెలకొల్పేందుకు తాలిబాన్ ఆంక్షల కమిటీ నిలుస్తుంది. సో తాలిబాన్ల పైన ఆంక్షలు అనేది విధిస్తుంది. తద్వారా ఆ ఉగ్రవాదుల కదలికలను కట్టడి చేసి శాంతిని నెలకొల్పేందుకు యత్నించే ఒక ఇంపార్టెంట్ కమిటీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ దీనికి భారత్ నేతృత్వం వహించింది. నెక్స్ట్ లిబియా ఆంక్షల కమిటీ. సో ఈ కమిటీని 1970లో ఎస్టాబ్లిష్ చేశారు. 1970లో ఎస్టాబ్లిష్ చేశారు. లిబియా పైన ఆంక్షలకు సంబంధించిన అంశాలనేవి పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా చూడడంలో ఈ లిబియా ఆంక్షల కమిటీ అనేది క్రియాశీలకమైన రోల్ ని పోషిస్తూ ఉంటుంది. అండ్ దెన్ మూడో కమిటీ అత్యంత ఇంపార్టెంట్ కమిటీ. సో కౌంటర్ టెర్రరిజం కమిటీ లేదా ఉగ్రవాద నిరోధక కమిటీ. ఇంగ్లీష్ లో తెలుగులో రెండింటిలో చెప్పాను. ఉగ్రవాద నిరోధక కమిటీ. దీన్ని ఇంగ్లీష్ లో అయితే కౌంటర్ టెర్రరిజం కమిటీ అంటారు. కౌంటర్ టెర్రరిజం కమిటీ అంటారు, రైట్. ఉగ్రవాద నిరోధక కమిటీ అంటారు. అండ్ 2001లో ఈ ఉగ్రవాద నిరోధక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. 2001 అనగానే మీకు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సింది 9/11 దాడి. అమెరికాలో WTO సెంటర్ పైన జరిగిన దాడి. ఆ సంఘటన తర్వాతనే ఉగ్రవాద నిరోధక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ కమిటీకి భారతదేశము 2022 నుంచి నేతృత్వం వహించనుంది. అండ్ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు కృషి చేసే ఒక కీలకమైన ఎస్టాబ్లిష్మెంట్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇది UNSC లో భారతదేశము జనవరి 1 నాడు జాయిన్ అయింది. నాన్ పర్మనెంట్ మెంబర్ గా లేదా మన తాత్కాలిక సభ్యత్వంగా 9 రోజుల్లోనే 3 కమిటీలకు ఎంపిక అయ్యిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ ఇష్యూ, స్థానిక భాషల్లో డొమైన్ పేరు. మనం ఇంటర్నెట్ లో ఎప్పుడు చూసినా కూడా ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి, తెలుగులో కూడా తీసుకోవచ్చు. లైక్ మనకు తెలుగులో ఏదైనా పేరు నచ్చితే కరెంట్ వర్తమాన సంఘటనలు.com ఇట్లా కూడా ఏమైనా డొమైన్ కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ కల్పిస్తుంది. ఎవరు కల్పిస్తున్నారు ఆ ఫెసిలిటీ అని అంటే, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కల్పిస్తూ ఉంది. సో జనవరి 31 లాస్ట్ డేట్. అయితే మనకి ఎగ్జామినేషన్ లో లాస్ట్ డేట్ ఇది ఏం అడగారు. ఈ 22 భారతీయ భాషల్లో
ఉచితంగా మనకు డొమైన్ పేరును అందిస్తున్న సంస్థ ఏది, అట్లాంటివి అడగొచ్చు. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అనేది అందిస్తుంది. దీని లక్ష్యం ఏంటి, ఏం సాధించాలనుకుంటుంది దీన్ని అందించడం ద్వారా, ఆబ్జెక్టివ్ లేదా లక్ష్యం అనేది బాగా ఇంపార్టెంట్. భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది ఇది, రైట్. మరి ఈ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2003లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది ఒక ఎన్జిఓ, అదేవిధంగా లాభాపేక్ష లేని సంస్థ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట. లాభాపేక్ష లేని సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్, జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీస్ క్యాడర్ ను AGMUT లో విలీనం చేశారు. మొట్టమొదటి క్వశ్చన్, AGMUT అంటే ఏంటి? AGMUT, UT అంటే అందరికి తెలిసిందే యూనియన్ టెరిటరీ. సో A ఫర్ అరుణాచల్ ప్రదేశ్, A ఫర్ అరుణాచల్ ప్రదేశ్, G ఫర్ గోవా, M ఫర్ మిజోరం, రైట్. సో అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం ఈ 3 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే ఒక రకమైన ఆల్ ఇండియా సర్వీస్ అనేది ఉంటుంది. అఖిల భారత సర్వీస్ అంటాం తెలుగులో, ఆల్ ఇండియా సర్వీస్. మనకి ఎన్ని అఖిల భారత సర్వీసులు ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. IAS, IPS అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 మాత్రమే మనకు అఖిల భారత సర్వీస్. మరి IRS లేదా ఇండియన్ ఫారిన్ సర్వీస్ అవన్నీ ఏంటి అంటే అవి సెంట్రల్ సర్వీసులు, కేంద్ర సర్వీసులు, అవి అఖిల భారత సర్వీసులు కాదు. ఎట్లా తెలుస్తుంది మనకు అఖిల భారత సర్వీస్ ఏది అఖిల భారత సర్వీస్, ఏది కాదనేది? సింపుల్, కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తారు. మనకు తెలిసింది కదా ఐఏఎస్ ను మనకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది, UPSC ఎంపిక చేస్తుంది, కానీ రాష్ట్రాల్లో పనిచేస్తారు. ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది, గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా IAS ఆఫీసర్లు అయిన సందర్భాలు ఉన్నాయి కదా, ప్రమోషన్లు వచ్చి వాళ్ళని ఏమంటాం మనం, కన్ఫర్డ్ IAS అంటాం. కన్ఫర్డ్. సో మనకు త్వరలో 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 రాబోతుంది. 30 years ఏజ్ లోపు ఉండే వాళ్ళు చాలా గోల్డెన్ ఛాన్స్, వాళ్ళు కూడా సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావచ్చు. ఇన్ కేస్ అది రాకపోయినా ప్రమోషన్ తోటి IAS అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళని మనం కన్ఫర్డ్ IAS అని అంటాం. కన్ఫర్డ్ IAS అంటే మళ్ళీ అప్పుడు UPSC ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళను అర్హులా కాదో తెలుస్తుంది. సో కాబట్టి మళ్ళీ UPSC ఎంపిక ఉంటుంది. అట్లా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే అధికారులు వాళ్ళను మనము అఖిల భారత సర్వీస్ అని చెప్తాం. లైక్ IASలు లేదా IPSలు, SPలుగా మనకు IPS లో ఉంటారు. వాళ్ళందరూ కూడా రాష్ట్రాలకు పనిచేస్తారు. అవే మనకు అఖిల భారత సర్వీసులు. ఈ విధంగా మనకు ఈ అన్ని కలిపి ఒక క్యాడర్ అన్నమాట. ఈ అన్ని రాష్ట్రాలు కలిపి ఒక క్యాడర్ ఉంటారు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి యాడ్ చేశారు. ఒకప్పుడు ఏముండే మనకు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్ అండ్ ఆల్ యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు దాంట్లో చేరిన మరొక యూనియన్ టెరిటరీ ఏది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్. సో ఇది మనకు అంశం. మనకు తెలిసిందే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి డొమినియన్ స్టేటస్ ఉండింది. బట్ 2019 అక్టోబర్ 31న ఈ డొమినియన్ స్టేటస్ లేదా ప్రత్యేక స్వయం ప్రతిపత్తి అనేది ముగిసింది. అండ్ దీన్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేశారు. భారత రాజ్యాంగం గతంలో అక్కడ అప్లికబిలిటీ అనేది ఉండేది కాదు, కొన్ని ప్రొవిజన్స్ మాత్రమే అప్లికబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు భారత రాజ్యాంగం పూర్తిగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అమలవుతుంది. ఇతర రాష్ట్రాల్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మారింది. కాకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఇప్పుడు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా ఉన్నారు. అక్కడ అసెంబ్లీ కూడా ఉంది, ఇంకా ఎలక్షన్స్ అనేవి నిర్వహించాలి. సో ఇది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీస్ క్యాడర్ కు సంబంధించిన అంశము. అండ్ దెన్ ఇంకొక అంశం ఉంది నేషనల్ లో మనకు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, NFHS. దీనికి సంబంధించి గత క్లాసుల్లో నేను డిస్కస్ చేశాను. డిసెంబర్ క్లాసెస్ మీరు తీసుకుంటే క్షుణ్ణంగా డిస్కస్ చేసిన అంశాలు మీరు చూడొచ్చు. సో జాతీయ కుటుంబ సర్వే 5 తన నివేదికను మనకు విడుదల చేసింది. సో ఇందులో మనకు కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, రైట్. కొన్ని అంశాల్లో పెద్దగా పురోగతి లేదు. వాటిని అధ్యయనం చేసేందుకు ప్రదీప్ పంత్ నేతృత్వంలో, ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు, ప్రదీప్ పంత్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏం చేస్తుంది ఈ కమిటీ అంటే, పోషకాహార లోపం, రక్తహీనత ఇవి ఉన్నాయి, మరి వీటిని అధిగమించాలి. పోషకాహార లోపం ఉండకూడదు అండ్ రక్తహీనత అనేది కూడా ఉండకూడదు. ముఖ్యంగా మహిళల్లో ఇది కనిపిస్తుంది. ఇలా కనపడకుండా చేయాలంటే ఏం చేయాలి, సూచనలు చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని కూడా ప్లాన్ చేస్తుంది. అయితే పథకం అనేది ఇంకా ప్రకటించలేదు, ప్రకటించిన తర్వాత అప్డేట్ చేస్తాను. 5,000 కోట్ల రూపాయలతో 5,000 crore rupees తో ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. ఈ రోజు అన్ని పేపర్లలో ఈ అంశం వచ్చింది, మీరు చూడొచ్చు. జనవరి 9th నాడు అన్ని పేపర్లలో ఈ అంశం వచ్చింది. ఏంటంటే స్కూల్ పిల్లలకు
వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా అందించాలి స్కూల్లోనే. ఈ అందించే బ్రేక్ఫాస్ట్ ఎన్నో పోషక విలువలను కలిగి ఉండాలి, ఎగ్ ఇట్లా. కాబట్టి పోషకాహారం పెరుగుతుంది. సో ఈ రిపోర్ట్ ఇది ఇప్పుడు ప్రీతి పంత్ దీన్ని అధ్యయనం చేస్తారు. ఆయన నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేస్తుంది. పాజిబిలిటీ ఎలా ఉంటుంది, ఇంకా ఎలా పెంచాలి, పోషకాహారాన్ని ఎలా పెంచాలి, పిల్లల్లో మహిళల్లో రక్తహీనత ఎలా తగ్గించాలి, ఇవన్నీ చేస్తారు. అండ్ మనకు తెలిసిందే ఈ జాతీయ కుటుంబ సర్వే అనేది 130 అంశాల పైన సమాచారాన్ని క్రోడీకరించింది, కంపైల్ చేసింది అనమాట. 130 అంశాలు, రక్తహీనత ఎలా ఉంది, పోషకాహార లోపం ఉంది, స్టంటింగ్ ఎలా ఉంది, ఎదుగుదల ఎలా ఉంది, ఎత్తుకు తగ్గట్టుగా వయసుకు తగ్గట్టుగా ఎదుగుతున్నారా, ఎదుగుదల తగ్గట్టుగా బరువు ఉన్నారా లేదా, ఇట్లాంటి 130 అంశాలను పరిశీలించి సమాచారాన్ని క్రోడీకరించారు. దాంట్లో మనకు ప్రతికూలంగా ఉండే అంశాలపైన అధ్యయనం చేయడానికి ప్రీతి పంత్ నేతృత్వంలో ఈ కమిటీ అనేది ఏర్పాటైంది. ముఖ్యంగా మనం కానీ పరిశీలిస్తే 2014 to 19 ఈ 5 సంవత్సరాల్లో జన్మించిన పిల్లలు అంతకుముందు జన్మించిన పిల్లల కంటే కూడా అధిక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలా ఎందుకు జరిగింది, పథకాలన్నీ అందుబాటులో ఉన్నా ఎందుకు ప్రోగ్రెస్ అనేది కనీసం ప్రోగ్రెస్ లేకపోగా రివర్స్ లో ఎందుకు ఉంది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి తగిన సూచన చేస్తే ప్రభుత్వం ఏ విధంగా మెరుగుపరచుకోవాలి, ఎలాంటి పథకాలు ప్రారంభించాలనేది పరిశీలిస్తుంది. రైట్. సో ఇవి మనకు నేషనల్ ఇష్యూస్. అండ్ దెన్ రాష్ట్రాల వారీగా అంశాలు చూస్తే ఈరోజు మనం ఒకే ఒక రాష్ట్రం తీసుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆల్రెడీ ఒక అంశం వచ్చింది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్రం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే 90% కేంద్రం భరిస్తుంది, 10% కేంద్ర పాలిత ప్రాంతం భరించాలి. అదే రాష్ట్రాలు అయితే 50-50 ఉంటాయి అన్నమాట. అండ్ ఇది బ్లాక్ స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకెళ్లే ఉద్దేశంతో రూపొందించారు. బ్లాక్ స్థాయికి కూడా వెళ్ళి పారిశ్రామిక అభివృద్ధికి చేస్తారు. ఒక రాష్ట్రంలో కేంద్రం ప్రారంభించిన పారిశ్రామిక ప్రోత్సాహక తొలి పథకం ఇదే. రైట్. సో 2000 ఏ సంవత్సరం అమలు చేస్తారని అడుగుతారు. 2020-21 నుంచి 2036-37 వరకు దీన్ని అమలు చేస్తారు. ఇందుకోసం కేటాయించిన బడ్జెట్ 28,400 crore, 28,400 కోట్లు. అండ్ కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు వర్కింగ్ క్యాపిటల్ గా లోన్స్ ఇస్తారు. కొత్త పరిశ్రమలు లేదా వర్కింగ్ క్యాపిటల్ అవసరమైన కంపెనీస్ కు చాలా తక్కువ వడ్డీకే 5% వడ్డీకే రుణాన్ని ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది. పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పుడల్లా మరి నిరుద్యోగం తగ్గుతుంది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సి వస్తుంది. కాబట్టి నిరుద్యోగం తగ్గుతుందంటే పేదరికం కూడా తగ్గుతుంది, దీంతో అసమానతలు తగ్గుతాయి. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కు మనకు ప్రత్యేక పరిస్థితి అనేది ఉంది, అక్కడ అందరికీ తెలిసిందే. అభివృద్ధి అనేది జరగకపోతే యువత మరి చెడు మార్గాల వైపు వెళ్లే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని కూడా ఈ పద్ధతిలో కట్టడి చేసే అవకాశం అనేది ఉంది. రైట్. సో ఇది మనకు రాష్ట్రాల వారీగా అంశాలు. అండ్ దెన్ ఆర్థిక అంశాలు. భారత్, టర్కీ, ఇటలీ పన్ను విధానంపై అమెరికా అభ్యంతరం చెప్పింది. ఏ పన్ను అది, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ లో అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్, ఇటలీ, టర్కీ దేశాలు అనుసరిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్. సో డిఎస్టి అంటాం, అది బాగా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఆస్పిరెంట్స్ కంపల్సరీ దీన్ని గుర్తుంచుకోవాలి. సో డిజిటల్ సర్వీస్ ట్యాక్స్. ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విధానం వల్ల అమెరికా పట్ల వివక్షంగా ఉంది అని చెప్పి, అండ్ అదేవిధంగా అంతర్జాతీయ పన్ను సూత్రాలకు విరుద్ధంగా ఉంది అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అనే ఒక బాడీ తాజాగా పేర్కొంది. ఏంటి ఈ బాడీ? యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. ఇదేం సంస్థ అనంటే అమెరికాలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన సంస్థ. 1974లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఆ దేశంలో ట్రేడ్ అండ్ కామర్స్ చేయడం కోసం, ఇంటర్నేషనల్ వేరే దేశంతో ట్రేడ్ అండ్ కామర్స్ చేయడం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అండ్ ఈ 1974లో ఏర్పాటు చేసినప్పుడు దీనికి ఒక చట్టం కూడా ఉంది. ఈ చట్టంలో సెక్షన్ 301 అనేది ఉంది. ఇటీవలి కాలంలో యుఎస్టిఆర్ సెక్షన్ 301 వార్తల్లో నిలిచింది. ఇదేంటి అని చెప్పి అడుగుతారు. కాబట్టి మనం దీన్ని తెలుసుకోవాలి. 301 సెక్షన్ ప్రకారము విదేశాల పన్నులను పరిశీలించి స్పందించే అధికారం దీనికి ఉంటుంది. అంటే అమెరికా వస్తువులు భారతదేశంలో అమ్ముతున్నప్పుడు మనం ఏమైనా వాటిపైన ట్యాక్స్ ఇస్తే ఇది కేవలం అమెరికా పైనే వేస్తున్నారా, అమెరికా పట్ల వివక్షంగా ఉందా, అసలు ఈ పన్ను వేయడం అనేది అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధమా కాదా, ఇట్లా దీన్ని పరిశీలించే హక్కు ఈ యుఎస్టిఆర్ కు ఉంటుంది.
మరి ఆ దేశంలో ఉండే సంస్థ ఆ దేశంలో పరిశీలిస్తుంది కదా, అంటే భారతదేశాన్ని కూడా వచ్చి పరిశీలించే హక్కు అనేది దానికి ఉంటుంది. మరి మన భారతదేశం అనుమతిస్తుందా అంటే ఏ దేశమైనా అనుమతిస్తుంది. ఎందుకంటే ఈ వాణిజ్య ఒప్పందం జరిగే ముందే ఈ విషయం చెప్తారు. మా దగ్గర యుఎస్టీఆర్ అని ఉంది. మా ఏదైనా మా పట్ల వివక్షగా మీరు ప్రవర్తిస్తే విచారించే హక్కు మా యుఎస్టీఆర్ కు ఉంటుందని చెప్పి అగ్రిమెంట్ లో ఒప్పుకున్నాకనే ఈ ట్రేడ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా యుఎస్టీఆర్ ఇప్పుడు ఏం చెప్తుంది, భారత్, ఇటలీ, టర్కీ దేశాలు ఈ 3 దేశాలు కూడా మాకు ఇబ్బందికరంగా ఉండేలా, మా పట్ల వివక్షత ఉండేలా మరి ఒక ట్యాక్స్ ను ఇచ్చారని చెప్తుంది. సో ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ ఏంటంటే మనకు తెలిసిందే, గూగుల్, అమెజాన్, యాపిల్ ఇట్లాంటి ఈ డిజిటల్ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి సంస్థలు ఇవి టర్నోవర్ అనేది పెరిగితే, సో భారతదేశంలో అయితే 2 కోట్ల పైబడి టర్నోవర్ పెరిగితే అప్పుడు కొన్ని ఆపరేషన్స్ పైన, ఈ కామర్స్ ఆపరేషన్స్ పైన 2% ట్యాక్స్ అనేది భారతదేశం విధిస్తుంది. దీన్ని డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అన్నారు. సంస్థ ఆస్తి ఆస్తి అంటే ఐ మీన్ వాళ్ళ వ్యాపారం అనేది 2 కోట్లు పైబడాలి. అండ్ అదే విధంగా 2% డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అనేది అప్పుడు మాత్రమే చెల్లిస్తారు. అంతకన్నా తక్కువ ఆపరేషన్స్ పైన ఉంటే వాటికి ఈ ట్యాక్స్ అనేది విధించారు. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో, 2020-21 ఆర్థిక సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారు యాక్చువల్ గా. సో మరి అంతకుముందు లేదా ఇది అంటే అంతకుముందు కేవలం డిజిటల్ అడ్వర్టైజింగ్ పైనే ఉండేది. డిజిటల్ అడ్వర్టైజింగ్ అనే అంశం పైనే ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా అమ్మకాల పైన కూడా దీన్ని విధిస్తూ ఉన్నారు. రైట్, దీని పట్ల మనకు యుఎస్టిఆర్ అనేది అభ్యంతరం చెప్తుంది. ఓకే, యుఎస్టిఆర్ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ బాడీ దీనిపైన అబ్జెక్షన్ చెప్తూ ఉంది. అండ్ భారతదేశంలో మొత్తం 119 సంస్థల పైన ట్యాక్స్ వేస్తే ఇందులో 86 సంస్థలు అమెరికాకు చెందినవి. సో మాకే ఎక్కువ ఈ ట్యాక్స్ అనేది పడుతూ ఉందని చెప్పి అమెరికా అంటూ ఉంది. సో ఇలా పన్ను వేయడం వల్ల 30 మిలియన్ డాలర్లు మేము కోల్పోతున్నాం, $30 మిలియన్ మేము కోల్పోతున్నాము అని చెప్పి అమెరికా చెప్తుంది. మరి ఇండియా దీని పట్ల ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అని అంటే, వివక్ష అంటే కేవలం యుఎస్ఏ కంపెనీల పైన మాత్రమే పన్ను విధిస్తే అది వివక్ష. కానీ ఇక్కడ మేము ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అనేది అదర్ దాన్ ఇండియన్, నాన్ ఇండియన్ కంపెనీస్ అన్నిటిపైన విధిస్తున్నాం. అమెరికా కంపెనీస్ ఇక్కడ ఎక్కువ ఆపరేట్ చేస్తున్నాయి, వాటి వ్యాపారం ఇక్కడ బాగా జరుగుతుంది కాబట్టి మేము ఈ పన్ను విధించాం, ఇందులో ఎలాంటి వివక్ష లేదు అని చెప్పింది. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, అందరిపైన విధించడం లేదు, ఇవి సర్టెన్ రెవెన్యూ జనరేట్ అయినప్పుడు మాత్రమే విధిస్తూ ఉన్నాం. అంటే మార్కెట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, మీకు భారతదేశంలో మీకు మార్కెట్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆ మార్కెట్ ప్రొవైడ్ చేసినందుకు గాను మేము ఈ పన్ను విధిస్తున్నాం, ఆ హక్కు మాకు ఉంది అని చెప్పి భారతదేశము చెప్తూ ఉంది. రైట్, సో మరి అమెరికా ఇప్పుడు ఎలా స్పందిస్తుందో మనము చూడాల్సి ఉంది. రైట్, ఇది ఎకానమీకి సంబంధించిన ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఉంది, విత్తలోటు పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. విత్తలోటు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ డెఫిసిట్ అని అంటాం దీన్ని. విత్తలోటు ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది, ఆదాయం సో రాబడి ఉంటుంది, వ్యయం కూడా ఉంటుంది. ఓకే, వ్యయం కూడా ఉంటుంది. ఆదాయం ఎక్కువ ఉండాలా, వ్యయం ఎక్కువ ఉండాలా అని అంటే కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్తారు ఆదాయం ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏంటి అని అంటే, మన ఆదాయం 100 రూపీస్ ఉంటే వ్యయం 107 రూపీస్ ఉంటుంది అని చెప్తున్నాడు, 7%. రైట్, అంటే 7 రూపాయలు లోటు అనేది ఏర్పడుతుంది. మరి ఆ 7% ఏం చేయాలి, మరి పెరిగింది కదా, ఇప్పుడు మీరే 100 రూపాయలు సంపాదిస్తారు, మీ ఖర్చులు 107 రూపీస్ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, మార్గం నెంబర్ 1 7 రూపాయలు సంపాదించాలి. సాధ్యమవుతుందా? సాధ్యమైతే సంపాదించాలి, లేకపోతే లేదు. నెంబర్ 2 ఆప్షన్ ఖర్చులు తగ్గించుకోవాలి. రైట్, మీ ఖర్చులు 7 రూపాయల మేర తగ్గించుకోవాలి, 100 రూపీస్ అవుతుంది. అది సాధ్యం కాదనుకోండి, ఆప్షన్ 2 అవుట్. థర్డ్ ఆప్షన్ ఏంటి, అప్పు చేయాలి. రైట్, సో ఈ 3వ మార్గం శ్రేష్టమైందా అంటే కాదు, మళ్ళీ ఎప్పటికైనా తీర్చాల్సిందే. బట్ ఇప్పుడు భారతదేశానికి ఏంటంటే విత్తలోటు 7% మేర పెరగవచ్చు అని చెప్తుంది. ఎందుకు అంటే కారణాలు ఇంపార్టెంట్ మనకు. కారణం ఎవరని చెప్తారు, కోవిడ్ మూలంగా ఏం జరిగింది, మనకు లాక్డౌన్ జరిగింది. లాక్డౌన్ జరిగినప్పుడు వస్తు సేవల ఉత్పత్తి తగ్గిపోయింది. కానీ ఆ కాలానికి భారతదేశం మాత్రము అంటే ప్రభుత్వం మాత్రము సంక్షేమ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం అనేది వచ్చింది.
మరి అంత ప్యానిక్ ఉన్నప్పుడు లాక్డౌన్ విధించినప్పుడు మీ ఓకే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోలేదు. ఖచ్చితంగా సంక్షేమం అనేది ఇంపార్టెంట్. గవర్నమెంట్ అనేది వ్యాపారం చేయటం లేదు, సంక్షేమం కోసం ఎస్టాబ్లిష్ అయిన వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేసి తీరాల్సిందే. సో ఆ సమయంలో మరి లాభాపేక్ష లేకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసిన నేపథ్యంలో అది ఏ స్థాయిలో చేసింది, సరిపోయిందా లేదా తర్వాత అంశం, కానీ చేసింది. సో ఈ విధంగా లోటు అనేది పెరుగుతూ వచ్చింది. నిజానికి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లోటు ఉంటుంది, విత్త లోటు అనేది ఉంటుంది, 3.5% ఉంటుంది అనుకున్నారు, కానీ అది 7% అనుకున్న దానికంటే డబల్ గా పెరిగింది. రైట్. సో ఓకే, మనకు ఇది ఎకానమీకి సంబంధించిన ఇష్యూ. అండ్ దెన్ పర్సన్స్ ఇన్ న్యూస్, జకీవుర్ రెహమాన్ ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారిన అండ్ లష్కర్-ఇ తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు సీనియర్ కమాండర్ గా ఉన్నారు. ఇతనికి జైలు శిక్ష విధించింది అండ్ 6 ఏళ్లుగా బెయిల్లో ఆయన ఉన్నారు. లాహోర్ లో మనకు ఉగ్రవాద కోర్టు అనేది ఉంటుంది, ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను ఇది విచారణ చేపడుతూ ఉంటుంది. సో జనవరి 8న మనకు ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలకు అండదండలు అందిస్తున్నాడని చెప్పి ఇతనిపై ఆరోపణలు. సో మొత్తం 3 ఆరోపణలు ఉన్నాయి. 555 మొత్తం 15 సంవత్సరాల పాటు ఇతనికి జైలు శిక్ష అనేది విధించారు. ఎవరైనంటే జకీవుర్ రెహమాన్. ఎందుకు పాకిస్తాన్ ఆల్ ఆఫ్ సడన్ ఇంత ఓకే, మనం గత క్లాస్ లో కూడా ఒకటి చూసాం అండ్ FATF అంశం కూడా డిస్కస్ చేస్తాం, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి. సో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఆల్రెడీ పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఉంచింది. ఇప్పుడు చర్యలుగా తీసుకోకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. బ్లాక్ లిస్ట్ లో పెడితే ఇన్ కేస్ బ్లాక్ లిస్ట్ లో గాన పాకిస్తాన్ చేర్చితే మరిన్ని ఆర్థిక ఇబ్బందులు పాకిస్తాన్ ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలోనే మరి పాకిస్తాన్ వేగంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంది. అయితే సస్టైనబిలిటీ లేదా సుస్థిరత ఎంత ఉంటుంది అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. రైట్. సో ఇది మనకు అంశం. అండ్ నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్, ఇద్దరు కూడా సుమోనా గుహ అండ్ తరుణ్ చాబ్రా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు కూడా ఇండియన్ అమెరికన్స్. అండ్ నిన్న కూడా IR అని చెప్పి ఇండియన్ అమెరికన్ చూసాం మనం, కీలకమైన పొజిషన్ లో నియామకమయ్యారు. ఇప్పుడు ఏంటి వీళ్ళంటే అమెరికా వైట్ హౌస్ లో భారతీయ అమెరికన్ సుమోనా గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ గా జో బైడెన్ ప్రకటించారు. ఈయనను అంటే ఇంకా బాధ్యత తీసుకోలేదు. జో బైడెన్ జనవరి 20న ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఈ నియామకం అన్నది అమల్లోకి వస్తుంది. అదేవిధంగా తరుణ్ చాబ్రా, ఒబామా కాలంలో కూడా తరుణ్ చాబ్రా పనిచేశారు. టెక్నాలజీ అదేవిధంగా జాతీయ భద్రతల సీనియర్ డైరెక్టర్ గా తరుణ్ చాబ్రా, ఈయన కూడా ఒక అమెరికన్ ఇండియన్. సో అమెరికన్ ఇండియన్స్ పాత్ర అనేది మెల్లిమెల్లిగా ఆ దేశంలో పెరుగుతూ ఉంది. ఇది ప్రతి క్లాస్ లో మనకు ఎక్కడైతే ఈవెంట్ డెవలప్ అయిందో ఆ వెంటనే చదువుకుంటూ వస్తున్నాం. అవన్నీ కూడా మీరు ఒక దగ్గర కలెక్ట్ చేసుకోగలిగితే రెడీ రీకానర్ గా ఉంటుంది. రైట్. సో ఇది మనకు అంశం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో మనకు 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనకు డేట్స్ కానీ ఏమీ అడగరు. ఇక్కడ మనకు వచ్చిన వివాదం అన్నది అడుగుతారు. ఈ వివాదము ఇందులో ఇమిడి ఉన్న రాజ్యాంగపు అంశాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండింది. కానీ కరోనా నేపథ్యంలో అప్పుడు ఎన్నికల కమిషన్ దీన్ని వాయిదా వేసింది. అయితే ఇది ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఒక రకంగా ఇది ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ అనే ఒక వివాదానికి దారితీసింది. సో ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అది కూడా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నది రాజ్యాంగబద్ధ సంస్థ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 243K లో ఇది ఉంటుంది మనకు ఎన్నికల సంఘం అన్నది. అండ్ ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది, ఎన్నికల సంఘం కమిషనర్ ఓకే ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని 3 సంవత్సరాలు తగ్గించడంతో పాటు కొత్తగా నియామకమయ్యే అతను రిటైర్డ్ జడ్జి అయ్యుండాలి అని చెప్పి ఒక నిబంధనను తీసుకొని వచ్చింది. ఇది వివాదం. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేశారు, కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చేసింది, అది 3 సంవత్సరాలు తగ్గిస్తూ మీరు ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు, అయితే అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వర్తించదు, తర్వాత జరిగే నియామకాలకు అనేది అది వర్తిస్తుంది అని చెప్పారు. అండ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాల్సిందే అన్నారు. కానీ ప్రభుత్వం ఆ ఆదేశాలను పాటించలేదు. సో ఈ నేపథ్యంలో మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న ప్రభుత్వం అని చెప్పారు. అయితే ప్రభుత్వం ఈలోపు
కోర్టు ఏం చేసిందంటే నేరుగా మీరు వెళ్ళి గవర్నర్ ను కలవండి. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించాల్సింది గవర్నర్. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగించే బాధ్యత మాత్రం మనకు రాష్ట్రపతి చేతిలో ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి గవర్నర్ ని కలవండి అన్నారు. ఈ లోపు ఆయన గవర్నర్ ని కలిశారు. మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కు ఫండింగ్ కూడా రాలేదు. దాదాపు 39 లక్షల రూపాయలు మాకు రావాల్సి ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ రెగ్యులర్ యాక్టివిటీస్ కొనసాగించడానికి ఫండింగ్ అనేది రావాలి, కానీ అది గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు చీఫ్ జడ్జిమెంట్ వచ్చేలోపు ఆ అమౌంట్ ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ విధంగా ఇరు పక్షాల మధ్య ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఎన్నికలు ఇప్పుడు తాజాగా నిర్వహిస్తానంటుంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా మేము కండక్ట్ చేయగలమని చెప్తుంది. ఇప్పుడు కరోనా బాగా కట్టడిలోకి వచ్చింది, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కండక్ట్ చేస్తామనంటే మరి ప్రభుత్వం ఏమంటుంది, వ్యాక్సినేషన్ లో ఉన్నారు, ఎంప్లాయీస్ అందరూ వ్యాక్సినేషన్ లో ఉన్నారు కాబట్టి సాధ్యం కాదని అంటుంది. అయితే అందరూ కూర్చొని చర్చించుకోండి అని చెప్పి కోర్టు కూడా సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మనకు జనవరి 7న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి విధంగా గోపాలకృష్ణ ద్వివేది ఆయన పేరు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అండ్ అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇటీవలే ఆయన పదవిని చేపట్టారు. అందరూ కలిసి చర్చించుకున్నారు. ఇప్పుడైతే సాధ్యం కాదని అధికారులు చెప్పారు. కానీ సమావేశం ముగిసిన జనవరి 8 నాడు జరిగింది సమావేశం జరిగిన వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కుదరదని చెప్పినా కూడా మరి ఈ ఎన్నికల నోటిఫికేషన్ అనేది వెలువడింది. అయితే ప్రభుత్వం సుముఖంగా లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో మనము చూడాల్సి ఉంది. సో ఇది మనకు అంశము. దీని చుట్టూ అల్లుకున్న ఆర్టికల్స్ అవి మనకు బాగా ఇంపార్టెంట్. ఈ డెవలప్ అయ్యే కొద్దీ ఇంకా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకొక న్యూస్ ఇష్యూ ఉంది. అది ఏకే పరీడా. సో ఆయన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా నియామకమయ్యారు. సో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా నియామకమయ్యారు. ఇది ఒక ఇష్యూ. అండ్ దెన్ తెలంగాణలో ఈరోజు పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూస్ లో కాకపోతే 2 ఇంపార్టెంట్ నియామకాలు ఉన్నాయి. శ్రీధర్ సింగరేణి బొగ్గు గనుల సంస్థ సిఎండిగా మరో ఏడాది ఆయన కొనసాగనున్నారు. నిజానికి ఆయన పదవీ కాలం డిసెంబర్ 31తో ముగిసింది. అయితే మళ్ళీ పొడిగించారనమాట. ఇలా ఆయన పొడిగించడం 3వసారి. 2015 జనవరి 1 నుంచి ఆయన కొనసాగుతున్నారు. సో కార్మిక సంఘాలకు ఆయన కొంచెం అనుకూలంగా ఉండడంతో ఆయనకు మద్దతు కూడా తెలుపుతూ ఉన్నాయి ఆయా సంఘాలు. అయితే కేంద్రం మాత్రం సుముఖంగా లేదు, ఇంకా పొడిగించడం అనేది ఆ విషయంలో సుముఖంగా లేదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. అంటే వేణుగోపాలకృష్ణ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి మనకు డాక్టర్ గా ఉన్నారు. ఆయన జాతీయ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. రైట్. సో కరోనా రోగుల చికిత్స అండ్ కరోనా పట్ల అవగాహన కల్పించడం, వైద్య సేవలు అందించారు. ఆయన వాట్సాప్ లోనే డైరెక్ట్ లైవ్ లో మాట్లాడుతూ వైద్య సేవలు అందించారు. జూమ్ కాల్లో మాట్లాడుతూ ఏమేమి చేయాలని చెప్పి ఆయన సర్వీస్ చేశారు. ఈ విధంగా ఆయన ఎంతో సేవ చేస్తున్నందుకు గాను స్టార్ ఇండియా సంస్థ ఆయనకు కరోనా వారియర్ 2020 అవార్డ్. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, కరోనా వారియర్ 2020 అవార్డును ప్రకటించింది. సో ఆయన ఇప్పటికే 53 సార్లు రక్తదానం చేసి రక్తదాన ప్రాధాన్యాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఈ అవార్డు అనేది వచ్చింది. సో ఇది జనవరి 9th సంబంధించిన కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు యాప్ లో మీకు అందుబాటులో ఉన్న క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ని ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఆ రోజు కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.